సో ఆపరేషన్ అరుణారెడ్డి. ఆపరేషన్ అరుణారెడ్డి అంటే హ్మ్. ఒక జర్నలిస్ట్ కదా. కానీ మీరు పొలిటీషియన్ అవ్వాలని అనుకోవట్లేదా? సాఫ్ట్వేర్ ఉద్యోగులు మేము అసలు ఐటీ ఎంప్లాయీస్కి రాజకీయాల గురించి సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడా, లేదు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడా? సో బేసిక్లీ వ్యవస్థలన్నీ కరెక్ట్గా నడవాలంటే మనం ఎన్నుకునే ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉండాలి. ఓటు కలిగి ఉంటారు వాళ్ళందరూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఒక నేతకు సంబంధించి చాలానే మాట్లాడారు, మీరు స్టాండ్ తీసుకుంటారు. సో ఆ నేత మీకు నచ్చాలంటే ఇలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేస్తారు మీరు. ఆ మురికాల బాగు చేయాల మొగుడా అంటే 5 ఏళ్ల పాటు చేయలేదు, మళ్ళీ వచ్చి నమస్కారం పెడతాడు. ఎందుకు ఇవ్వాలి దీనికి? సో ఎందుకు సార్ ఫుల్ ఫ్లెష్డ్ గా ఎందుకు పాలిటిక్స్ లో రావట్లేదు? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ అంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శివాని. సో ఆపరేషన్ అరుణారెడ్డి అనే మూవీ త్వరలోనే మన ముందుకు రాబోతుంది. సో ఈ మూవీకి సంబంధించి క్యారెక్టర్స్ కానివ్వచ్చు, స్టోరీ కానివ్వచ్చు, ఈ మూవీ అసలు ఏంటి, ఎలా ఉండబోతుందని వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనే పోసాని మురళీకృష్ణ గారు. సో ఆయనను అడిగి ఈ మూవీ గురించి పిట్స్ అండ్ పీసెస్ లో చాలా విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్ సార్. ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఓకే. సో ఆపరేషన్ అరుణారెడ్డి ఈ టైటిల్ వెనకాల స్టోరీ ఏంటి, కొంచెం సమ్మరీలో చెప్తే బాగుంటుంది సార్. అంటే ఇది ఆపరేషన్ అరుణారెడ్డి అంటే ఒక జర్నలిస్ట్ కథ. మీలాంటి జర్నలిస్ట్ అదే ఆ కథ ఒక ఛానల్లో వచ్చి జర్నలిస్ట్ గా మారి ఏం చేసింది, గుడ్ బ్యాడ్ చేసిందా బ్యాడ్ చేసిందా అనేది కథ. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ చేసి ఒక ఛానల్కి వచ్చి పర్పస్ కోసం మామూలుగా న్యూస్ చదవటం అట్లాంటివి కాకుండా సొసైటీకి వెళ్ళిపోయేలాగా చేయటానికి అండర్ కవర్ జర్నలిస్ట్లుగా మారిపోయింది. అది కథ. ఏంటి ఆమె పర్పస్ ఏంటంటే, డెమోక్రసీలో మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే అందులో రాజకీయాలు ఉంటాయి, పాలిటిక్స్ అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఈ పాలిటిక్స్ అంటే వెన్నుపోట్లు, మరొకటి లంచం తింటాలు అవి అనుకుంటా ఉంటాం. అసలు ఒరిజినల్గా దాని పర్పస్ ఏంటంటే పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ సర్వీస్, ప్రజలకు సేవ చేయాలి. పర్పస్ అది. పాలిటిక్స్ అంటే పర్పస్ అంటే సర్వీసే. అది తప్ప మామూలుగా అతను ముఖ్యమంత్రి చేయండి, ఇతను మంత్రి చేయండి, ఇతను ఎమ్మెల్యే చేయండి, అట్లాంటిది కాదు రాజకీయం అంటే. అంటే పబ్లిక్లో ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఏం వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఊరు ఎలా ఉంది, నీళ్లు ఉన్నాయా, కరెంట్ ఉందా, దోమలు ఉన్నాయా, మురుగు ఉందా, సమస్యలు ఉన్నాయా, ఎంత రైతుకి పండిస్తే దానికి గిట్టుబాటు వస్తుందా, ఇవన్నీ కలిపి అదే పాలిటిక్స్. ఇది అసలైన పాలిటిక్స్. పాలిటిక్స్ ఇప్పుడున్న పాలిటిక్స్ మీకు తెలుసుగా. పాలిటిక్స్ లోకి ఎందుకురా వెళ్ళటం. ఇంకోళ్ళేమో పాలిటిక్స్కి వెళ్ళామంటే లక్కీగా మనం ఎమ్మెల్యే అయితే మనం సెటిల్ అయిపోవచ్చు అబ్బా అంటుంటారు చాలా మంది. సెటిల్ అయిపోయి ఎమ్మెల్యే అయితే తర్వాత మంత్రి అయితే సెటిల్ అయిపోయినట్టే మనం అదంటారు తప్ప, మనం పాలిటిక్స్లోకి వచ్చాం, ఒక ఎమ్మెల్యే అయ్యాం, ఇంకా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రజల పట్ల. ఊరు వెళ్ళి ఈ ఊళ్ళో మీ ప్రాబ్లం ఏంటి కనుక్కోవాలి, మీ ఇంట్లో మీ ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ చేయదగ్గవాడు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే మీద పైన ఉండేవాడు ఒక మంత్రి. ఆ మంత్రి కూడా ప్రజలకి ఎలా మనం చేయొచ్చు అని ఆ నియోజకవర్గానికి కాదు, ఆ జిల్లానే మంచిగా చేసే దమ్ము అవకాశం మంత్రికి ఉంది. రాష్ట్రం మొత్తాన్ని గొప్పగా ఉంచే పరిస్థితి ముఖ్యమంత్రికి ఉంది. ఇవన్నీ కలిపి రాజకీయాలు, ఇవన్నీ కలిపి పాలిటిక్స్, నథింగ్ బట్ సర్వీస్ అన్నాం కదా. అది ఆ పర్పస్ మీద ఈ అమ్మాయి వచ్చి మీలాగా ఛానల్లో కూర్చొని పబ్లిక్లో చెబుతుంది. నేను నా పేరు
బొమ్మారెడ్డి అరుణారెడ్డి. ఉమ్, నేను జర్నలిస్టుని, యూనివర్సిటీలో చదువుకున్నాను ఢిల్లీలో. నేను వచ్చేది మీకోసం, నేను అన్నం తినడం కోసం. నెలకు నాకు ఎంత జీతం ఇస్తారు, ఎక్కడెక్కడ నేను న్యూస్ ఎక్కడ పెట్టాలి, యాంకరింగ్ నేను ఏం చేయాలి ఉమ్, అని. అవి కాకుండా మీ పబ్లిక్ కోసం నేను ఏం మాట్లాడుతున్నానంటే, రాజకీయాలు అంటే నథింగ్ బట్ సర్వీస్. అంటే ఎవరు రాజకీయాల్లోకి వస్తున్నారు అది మీకు చెప్తా. ఉమ్, అంటే ఇతను సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడా, ప్రజాసేవ కోసం, ఉమ్, లేదు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడా, ఆ రెండు మీకు చెప్తా. డిఫరెన్సెస్. ఆ రెండు చెప్తా. ఉమ్, పలానా వాడు సర్వీస్ కోసం మీకు వస్తున్నాడు, ఉమ్, పలానా వాడు వ్యాపారం కోసం, రాజకీయాల్లో వ్యాపారం కోసం రాజకీయాల్లోకి సో వస్తున్నాడు. నిజ నిజాల గురించి చెప్తుంటాను. ఆ, ఉమ్, అది పబ్లిక్ మీకు చెప్తా. ఉమ్, చెప్పిన తర్వాత మీ ఇష్టం, ఎవరిని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి అది మీరే మీ చేతుల్లో ఉంటుంది. నిర్ణయించుకోండి అనేది ఆ కాన్సెప్ట్ లో ఉన్న క్యారెక్టర్, ఆ కథ, ఉమ్, ఆ అమ్మాయిది. ఇది ఈ సినిమాలో చెప్పేది ఏంటంటే, రాజకీయాలు అంటే ఉమ్, అంటే ఇంగ్లీష్లో చెప్తారు కదా పాలిటిక్స్ అంటే, ఉమ్, ఈ డెమోక్రసీలో అందరూ ఉమ్, రైతుతో సహా ఉద్యోగితో సహా అందరూ ఎవరైతే ఓటు కలిగి ఉంటారో ఉమ్, వాళ్ళందరూ రాజకీయాల గురించే మాట్లాడుకోవాలి. ఉమ్. అంటే కొందరు అనుకుంటారు సార్, మేము సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మేము అసలు ఐటీ ఎంప్లాయీస్ కి రాజకీయాల గురించి ఎందుకు అని కొందరు అనుకుంటుంటారు. అది కరెక్టేనా? కాదు, తప్పు. కాదు, తప్పు. తప్పు, చాలా తప్పు. ఉమ్, మీకు ఎందుకయ్యా రాజకీయాలు, ఉమ్, శుభ్రంగా పనిచేసుకోక ఉమ్, అంటారు. ఇప్పుడు ఎవరైతే రాజకీయాలు ఉమ్, అంటారు కదా, రాజకీయాలు మీకు ఎందుకని, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యేలు, ఉమ్. ఆ ఊళ్ళో వాళ్ళు, ఆ నాయకులు మొత్తం ఎవరి కోసం వస్తారు, వీళ్ళ మీకోసం కోసం. వస్తారు. అవును. అప్పుడు అంటారా మీకు ఎందుకయ్యా ఎలక్షన్లో ఓటేయటం, ఉమ్. శుభ్రంగా మీ పని మీరు పని చేసుకోక అంటారా? లేదు లేదు లేదు. రాజకీయాల్లో ఉన్న ఓటు ఉమ్. ఎవరి దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. సిటిజన్స్ దగ్గరే ఉంటుంది. వెపన్ లాగా ఉంటుంది. ఉమ్, డబ్బుల కంటే వాల్యూ అది. భవిష్యత్తు మన కోసం కాదు, భారతదేశం భవిష్యత్తు కోసం. ఉమ్, ఆ తర్వాత డెమోక్రసీలో ఉన్నది ప్రజలే, ఉమ్, ప్రజలంతా కలిస్తేనే డెమోక్రసీ. ఉమ్, ఆ మీకోసమే పాలిటిక్స్. ఉమ్, అంటే ఏంటంటే, ఈ ప్రజలు ఇప్పుడు మీకు డబ్బు ఉంది, ఉమ్, మీకు కారు కొన్నారు, డ్రైవర్ పెట్టుకున్నారు. డ్రైవరు సిన్సియర్గా మీ ఎలా నడపాలంటే అలాగే నడపాలి. మెల్లిగా 40 కంటే ఎక్కువ పోవద్దయ్యా, అలాగే పోవాలి. చెప్పినట్టు చేయాలి. డైలీ క్లీన్ చేసుకోవాలి, వెయిట్ చేసుకుంటా కూర్చోవాలి. యజమాని వస్తాడు, నేను బయటకు వచ్చి వెళ్ళాలి, ఓ సినిమాకి వెళ్ళాలి, ఉమ్, అన్నీ చేయాలి. టైం అయిపోగానే వెళ్ళిపోవాలి. ఏదో నచ్చలేదనుకో, ఈ డ్రైవర్ సరిగా లేడు, యాడమెంట్గా ఉన్నాడు, యారగెంట్గా ఉన్నాడు, సరిగ్గా ఇట్లా వద్దు, ఇంకోటి పెట్టుకుంటాం. ఉమ్, ఎమ్మెల్యేని అంతే. మీరు ఒక ఓటేసి ఎమ్మెల్యేని తీసుకుంటారు. ఉమ్, దేనికి వచ్చారు? మంచి రోడ్లు కావాలి, మురుగు నీటిలో ఉండడానికి వీల్లేదు, ఉమ్, పర్ఫెక్ట్గా కరెంట్ కావాలి, పర్ఫెక్ట్గా నీళ్లు కావాలి. మీ తక్కువ వంకాయలు కానీ బెండకాయలు కానీ ఇంకో బియ్యం కానీ ఎవరైనా సరసంగా ఆ ధరలతో ఉంటున్నాయా లేవా? ఎందుకు ఉండటం లేదు? సో బేసిక్లీ వ్యవస్థలన్నీ కరెక్ట్ గా నడవాలంటే మనం ఎన్నుకునే ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓటర్కి ఉమ్, వాళ్ళకి ఇవన్నీ కావాలి. ఉమ్, ఇవన్నీ ఎవరు చేయగలడు అన్నవాడికే ఎమ్మెల్యే ఓటేయాలి, ఉమ్, ఎమ్మెల్యే ఓటేయాలి. ఉమ్, మనం అవి అక్కడ మీకెందుకురా రాజకీయాలు, రాజకీయం అంటే ఏందమ్మా, నథింగ్ బట్ సర్వీస్. సర్వాంతర్యామి అంటేనే దేవుడు. ఉమ్, దేవుడు అంటే ఏంటి? సర్వాంతర్యామి అంటే ప్రపంచానికి అది భూగోళాన్ని రక్షిస్తున్నవాడు ఉమ్, దేవుడు. అవును. ఉమ్, దేవుడు అని నమ్మకం ఉన్నవాడికి మాట. డెమోక్రసీ అంతే. ఈ డెమోక్రసీ అంటే రాజకీయాలు. ఈ రాజకీయాలన్నీ మన కోసమే, ఉమ్, మన సర్వీస్ కోసం అని మీరు నమ్మితే డెమోక్రసీ బాగుంటుంది. ఉమ్, పోవయ్యా, ఎందుకు ఓటేస్తాము, 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత కదా పో.
నువ్వు ఓటేరు పో, పోయిసారి వాటర్ కూడా సరిగ్గా పెట్టలేదు ఎమ్మెల్యే పో, పోతే నీకే నష్టం, ఓటేయకపోతే మీకే నష్టం. అలాంటి కథ ఇది. ఓకే. సో సార్, ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారు ఒక మూవీతో వస్తున్నారు మన ముందుకంటే, చాలా రోజుల తర్వాత వస్తున్నారు. సో ఒక మూవీతో మన ముందుకు వస్తున్నారంటే ఎలాంటి మూవీతో వస్తున్నారన్న క్యూరియాసిటీ, ఉంటుంది ఆతృత ఉంటుంది జనాల్లో. ఉంటుంది. సో అలాంటిది మీరు ఈ కథని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అది ఈ పర్పస్ కోసం కాదు నాకు. పర్పస్ కోసం అంటే నేను ఎప్పుడు ప్రెస్లో కూర్చున్నప్పుడు అన్ని రకాలుగా మాట్లాడుతుంటా, మీకు తెలుసు. అవును. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు, ఆ కులం అంటే కులం, మతం అంటే మతం. ఇప్పుడెప్పుడు చెప్తుంటా, ఇది మన భారతదేశం, ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ ఇండియన్. తర్వాత ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ ఆంధ్ర, ప్రౌడ్లీ ఐ కెన్ సే I am Kamma. Proudly I say I am Hindu. Proudly I can say I am Muslim. Proudly I can say I am Christian. తప్పులేదు, ఏది తప్పులేదు. Proudly I can say I am Reddy. Proudly I can say I am Kapu, Brahmin, Christian. ఎవరైనా చెప్పుకోవచ్చు ప్రౌడ్లీ. ఏం తప్పు చేయకూడదంటే అక్బర్ చెప్పినట్టు, బాబర్ చెప్పినట్టు ఏం చెప్తారంటే పరమత సహనం ఉండాలి, అలాగే పరకుల సహనం ఉండాలి. పరకుల సహనం ఉంటే ఈ దేశంలో గొడవలే ఉండవు. బట్ పరమత సహనం లేదు, పరమత కులము లేదు. వాడెవడు, ఏ కులం నీది, మీ కులం ఏంటది, మీ కులం, అతను ఎవరు, హిందువా, ముస్లిమా, అతను కమ్మ, అతను రెడ్డా, కాప, ఇంకెవడు, ఇవి అనకూడని మాటలు. మీకు తెలుసు ఈ ఊళ్ళో ఎవరెవరు ఉంటారు. వాళ్ళు ఒకటిగా కలిస్తే, అన్నదమ్ముల్లా ఉంటే, ఆ భావన ఉంటే అన్ని కులాలు సంతోషంగా ఉంటాయి. సో మీరు ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు సార్, ఇటు ఇండస్ట్రీలో అండ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు మీరు. సో ఎప్పుడు కూడా మీరు అలాంటి భావంతో ఎప్పుడు కూడా చూడలేదా ఎవరిని కూడా? ఎప్పుడు చూడలేదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అదేగా నాకున్న క్రెడిబిలిటీ, అదేగా పోసానికి అది మంచి చెడు ఏదో చూస్తాడు తప్ప. మీరు ఎప్పుడైనా, ఇప్పుడు నేను కమ్మ సంఘాలు ఉంటారు, మీటింగ్లు ఉంటాయి, నా లైఫ్లో ఎప్పుడు చేయలే, ఎప్పుడు వెళ్ళాల. అడిగారు, మీ సమాజం నుంచే, మీ వర్గం నుంచి మీకు ఇంకా వ్యతిరేక వచ్చినా ప్రాబ్లం లేదని అనుకుంటారా మీరు? కాదు, ఎప్పుడు అనుకుంటానంటే నేనేమన్నా తప్పు చేస్తే, నేనేమైనా క్రైమ్ చేస్తే, అన్బేరబుల్ వర్డ్స్ మాట్లాడితే, చాలా చాలా చీటింగ్ చేస్తే నన్ను ఎవరైనా వెలేయచ్చు. నాట్ ఓన్లీ కమ్మ, సమాజమే నన్ను వెలేయచ్చు. సమాజం నన్ను వెలేయటానికి నేను ఎప్పుడు అవినీతి పనులు చేయలే, తప్పులు చేయలేదు, ఎప్పుడూ చేయలే, ఏ పిచ్చి పనులు చేయలే. ఇక పైరసీలు కానీ, పైరవీలు కానీ, ఒక ఏడైనా ఒక ప్రభుత్వాన్ని అడ్వాంటేజ్ తీసుకొని నేను ఇప్పుడు స్థలాలు తీసుకోవాలా, కబ్జా చేసుకోవాలా. ఒక ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి అడ్వాంటేజ్ తీసుకొని ఒక్క పైసా కూడా నేను ఇంతవరకు రాజకీయాల పరంగా ఒక్క పైసా కూడా నేను ఎర్రం చేయలే, నేను సంపాదించుకోవాలి, వెనక్కేసుకోలేదు. నేను నాకల్లా వచ్చింది నా విజ్ఞానం, అంటే నా తెలివితేటలు, టాలెంట్, నా హార్డ్ వర్కింగ్ నేచర్. డే అండ్ నైట్ నేను రాస్తూ ఉంటా రైటర్గా ఉన్నప్పుడు. అలాగా ఇవన్నీ చేస్తూ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యా. నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాలు ఏవైనా చేయగలను అనే దమ్ముతోనే నేను ముందుకెళ్ళా. అప్పటికి ఇప్పటికి 40 ఏళ్ళ అప్పటి నుంచి 35 ఏళ్ళు, 35 నుంచి 40 ఏళ్ళు అనుకోండి. అప్పటిదాకా నేను రైటర్గా అయ్యా, డైరెక్టర్గా అయ్యా, ఆర్టిస్ట్గా అయ్యా, హీరోగా అయ్యా, ప్రొడ్యూసర్గా అయ్యా, ఇప్పుడు లిరిసిస్ట్ కూడా, అన్నీ చేస్తాను. నేను 500 సినిమాల దాకా చేశా, ఇక చేస్తుంటా. అలాగే 7-8 సినిమాలు డైరెక్షన్ చేశా, 100 సినిమాల దాకా రైటర్గా చేశా. ఇవన్నీ
ఇవన్నీ హోల్ హార్టెడ్గా, నిజాయితీగా, కష్టపడి నా విజ్ఞానంతో ఇవన్నీ చేశాను. ఇవన్నీ చేసుకుంటా ఉంటా. ఇది తప్ప వేరే నాకు తెలియదు. సార్ ఇంత హార్డ్ వర్క్ గా పనిచేశారు మీరు. అటు ఇండస్ట్రీని అండ్ ఇటు పాలిటిక్స్ ని బ్యాలెన్స్ చేశారు మధ్యలో. సో కొందరు ఏమనుకుంటారంటే పోసాని గారు కొంచెం అటు పాలిటిక్స్ లో వెళ్ళేసరికి ఇటు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది, మంచి మంచి కంటెంట్ మిస్ అయిపోయారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో అటు గాని ఇటు గాని ఉన్నప్పుడు ఏదో ఒక దాని మీద పట్టు వదులుకున్నామా అన్నట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అట్లేం అనుకోదు. ఇప్పుడు ఇది ఉండంగా అటొచ్చారు ఇటొచ్చారు అని కాదు. ఇప్పుడు నేను మామూలుగా చదువుకుంటూ ఉంటే ఏమవుతాను, బ్యాచిలర్ని. పెళ్లి చేసుకుంటే తండ్రిని అవుతా. భార్య నా దగ్గర ఉన్నప్పుడు ఒక కాపురం చేసిన వాడిని అవుతా. ఇవన్నీ వస్తాయిగా, ఇవన్నీ వస్తాయిగా. అలాగే రాజకీయాల్లో వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. అంతకుముందు బ్యాచులర్ అయ్యా, తర్వాత తండ్రిని అవుతా, ఆ ముందు భర్తను అవుతా. అంతే కదా. సో అన్ని ప్యారలల్ గా మీరు చూసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ సినిమాతో ఉన్నా మీరేమనుకుంటారంటే, సినిమా రైటర్గా చేస్తాడు, డైరెక్టర్గా చేస్తాడు, ఆర్టిస్ట్గా చేస్తాడు, ఇంకేంది కానీ దురద, శుభ్రంగా ఉండొచ్చు కదా. రాజకీయాలే ముఖ్యం సినిమా కంటే. అంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతానని కాదు. అంటే మీరు రైటర్ గా ఉన్నప్పుడు, ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు, అప్పుడు అంటే స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో మీకు ఆ థాట్ రాలేదా ఇంకా పాలిటిక్స్ లో వెళ్ళిపోదామని? అప్పుడు వెళ్ళింది ఏమి లేదు. ఎప్పుడు అదే మాట్లాడతా నేను. అంతేగాని ఇప్పుడు రైటర్ అయిపోయిన తర్వాత డబ్బులు వస్తుంటే అట్టని కాదు. ఆ సందర్భం ఎవరైనా అడిగితే అవి చెప్తా ఉంటా. కానీ మీరు పొలిటీషియన్ అవ్వాలని అనుకోవట్లేదా? పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటాను. అంటే పొలిటీషియన్ అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఒక ఎమ్మెల్యేనా, ఒక మంత్రియా, ఒక పదవి అట్ట లేదు నాకు. నాకేంటంటే ఉన్నాళ్ళలో ఎవరిని గెలిపిస్తే అతను ప్రభుత్వం బాగా చేస్తాడు అట్లా అనుకునేవాడిని. సో జనాలకి మంచి చెడులు చెప్పడం వరకే మీ పని అని అనుకుంటారా? అంతవరకు అనుకున్నాను. ఇతను మంచోడు, ఎందుకు మంచోడో చెప్తా. ఇతను మంచోడు కాదు, ఎందుకు కాలేదో చెప్తా. ఓకే సార్, ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు ఇతను మంచోడా కాదా అని చెప్పడానికి మీరెవరు అని ఎదురుగా వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? నేను ఎవరంటే నేను ఓటర్ని. నేను ఓటర్ని. అంటే ఒక ఎమ్మెల్యే, మంత్రి అర్హత ఉందా లేదా అని చెప్పడానికి మీకు ఎలాంటి అర్హత ఉందని అడిగితే ఓటర్ అని చెప్తారా? నా అర్హతే ఓటరు. ఓకే. ఇప్పుడు నా ఓటర్ లేనిదే అతను ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు, అతను మంత్రి ఎందుకు అవుతాడు, అతను ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? నా ఓటర్తోనే ఏమైనా చేయగలడు అతను. నా ఓటర్ నీకు నేను ఇవ్వను అంటే అన్ఎంప్లాయ్మెంటే పాలిటిక్స్ లో. అదే అంటాను నేను. ఏంటి ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళతో నేను గెలవాలనుకోవట్లా, గెలిపించాలనుకోలా. ఉన్నాళ్ళలో మంటారు. నా సొంత నాన్న అయినా సరే, మా నాన్న అయినా సరే అవినీతి పనులు చేస్తూ ఉంటే మా నాన్నకి నేను ఓటు ఎందుకు వేయాలి అని ప్రశ్నించే హక్కు దమ్ము ఉంది మనకే ఉంది, మీకే ఉంది. ఇప్పుడు మీరుంది, మీ నాన్నగారు ఎమ్మెల్యే అవుతున్నారు, మీరు 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 మీ నాన్నకి ఆ అర్హత ఉంటే ఓట్ ఫర్ మా నాన్న అంటారు. లేదా వద్దు డాడీ, నువ్వు అన్ఫిట్, నువ్వు వద్దు అనే హక్కు మీకుంది మా. మరి ఏం చేసుకుంటారు ఓటర్ని? మీ ఇంట్లో అన్నం కోసం పిచ్చి పనులు చేసినా పర్వాలా, డబ్బులు లేవు, అడ్డదారులతో వెళ్ళి డబ్బు సంపాదించుకున్నా ఒకందుకు బెటరే. ఏదంటే కనీసం మీ ఇల్లన్నా కాపాడబడుతుంది, గడుస్తుంది. కానీ ఓటర్ గారికి మిస్యూజ్ చేశారంటే దేశం మొత్తం నాశనం అయిపోతుంది. ఇక్కడ ఒక్కడే మీరు డబ్బులు కాజేస్తే, మీరు అవినీతి చేస్తే మీ కుటుంబంలో డబ్బులు ఉంటాయి, మీరు మ్యాక్సిమం అయితే అన్పాపులర్ అవుతారు. కానీ ఓటర్ని మిస్యూజ్ చేస్తే అన్పాపులర్ అవడం కాదు, భారతదేశం నాశనం అయిపోతుంది, సమాజం నాశనం అయిపోతుంది, మెల్లమెల్లగా అన్ని నాశనం అయిపోతాయి. సార్ ఇప్పుడు మీరు ఒక నేత గురించి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడతారు, అండ్ ఆ మాటలకు సంబంధించి స్టాండ్ తీసుకుంటారు. ఒక నేతకు సంబంధించి చాలానే మాట్లాడారు, మీరు స్టాండ్ తీసుకుంటారు. సో ఆ నేత మీకు నచ్చాలంటే ఇలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేస్తారు మీరు?
ఏమీ కాదండి. ఇతను సమాజంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతను చేసే ప్రతి పని ప్రజల కోసమే అయి ఉండాలి. ప్రజల కోసమే అయి ఉండాలి. మీరు చేసే పని, రాజకీయాల్లో మీరు చేసే పని అది ప్రజల కోసం, అది సమాజం కోసం అయి ఉండాలి. అది అవ్వకపోతే నేను ప్రశ్నించవచ్చు, మీరు ప్రశ్నించవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించారనుకో, మీరే ఎమ్మెల్యేనో, మీరే పెద్ద నాయకురాలు అయితే, మీరు తప్పులు చేస్తుంటే మిమ్మల్ని నేను క్వశ్చన్ చేశానుకో, మీరు నన్ను కొడతారా? లేదు. మీరు చంపుతారా? మీరు తిడతారా? మీరు తిట్టరు, వేరే వాళ్ళు తిడుతున్నారు. సమాధానం చెప్పలేకపోతున్నానన్న బాధ ఉంటుంది. బాధ లేదు, జవాబు చెప్పలేక కోపడుతుంటారు. సహజంగా ఇది జరుగుతుంది. అది అది ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్ను ఎఫ్డిసి చైర్మన్గా నన్ను ఒక ప్రభుత్వం నన్ను అడిగింది. పోసాని కృష్ణమురళి హానెస్ట్గా ఉంటాడు, ఎఫ్డిసి చైర్మన్ వస్తే అట్లా నంది అవార్డులు బాగా చేస్తాడు అని నాకు అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత దాని ముందు వాతావరణం ఏంటంటే, అంతకు ముందు వేరే వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు అప్పుడు నంది అవార్డులు అపసవ్యంగా ఉన్నాయి. ఎవరు ఇష్టమైతే వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావలసిన మనుషులకు వాళ్ళకి ఇచ్చుకున్నారు. అవన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి, పేపర్లో, టీవీల్లో వచ్చినాయి. తెలిసే ఉంటుంది మీకు. చాలా సినిమాల్లో కూడా ఎప్పుడు కూడా ఎవరి కాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు, ఎవరి కాళ్ళు ఇచ్చేసుకుంటారు అని కాంట్రవర్సీ ఉంది. మీమ్స్ కూడా ఉన్నాయి. అందరికి ఉన్నాయిగా. ఎందుకుంటే ఇవన్నీ తప్పు చేయబట్టి. తప్పు చేయకుండా అది ప్రాపర్గా నంది అవార్డులు ఇచ్చారనుకోండి, పాదాభివందనం చేయొచ్చు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. పాదాభివందనం, ఎందుకంటే ఆ నంది అవార్డులు సినిమా ఇండస్ట్రీకి ఉన్నాయి, నంది అవార్డులు డ్రామాకు ఉన్నాయి, నంది అవార్డులు టీవీకి ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఏ ఆశపడతారు? నేను బాగా పర్ఫామ్ చేస్తే నాకు నంది అవార్డు వస్తుంది, ఏది ఒక ఆస్కార్ లాగా. అలాగే నేను డైరెక్షన్ బాగా చేస్తే ఉత్తమ డైరెక్టర్ నా టీవీలో వస్తుంది, నాకు డ్రామాలో వస్తుంది, నాకు సినిమాలో వస్తుంది. అది ఆశపడుతుంటారు శివాని, ఆశపడుతుంటారు. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. కష్టపడి ఒక డైరెక్టర్ బ్రహ్మాండంగా చేస్తే, నేను బాగా చేశానయ్యా. దాసరి నారాయణరావు గారు ఉన్నారు. దాసరి నారాయణరావు గారు పెద్ద డైరెక్టర్, తెలుసు కదా. పెద్ద డైరెక్టర్ని అన్నమాట దాసరి నారాయణరావుకి తెలుసు. అటు తెలిసిన తర్వాత నేను మంచి డైరెక్టర్ని, ఇన్ని మంచి మంచి సినిమాలు చేశాను, నాకు అవార్డు కావాలి, నాకు అవార్డు కావాలి కోరుకోవడం తప్పులేదు, హక్కు అది మనకి. ఎందుకంటే నేను చేశాను ప్రేమాభిషేకం, ఎక్సలెంట్గా చేశాను. ఉసే రామలమ్మ ఎక్సలెంట్గా చేశాను. పాలు నీళ్ళు ఎక్సలెంట్గా చేశాను. తాతామరుడు వెరీ వెరీ గుడ్గా చేశాను. ఇన్ని గొప్ప సినిమాలు నేను చేశాను. చేసినప్పుడు నాకు నంది అవార్డు కావాలి, ఉత్తమ డైరెక్టర్గా రావాలి, ఉత్తమ స్క్రిప్ట్కి రావాలి. అది కొన్ని అవార్డులు ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఎవరికి? దాసరి నారాయణరావు గారికి నంది అవార్డు వచ్చింది. నంది అవార్డులు 4-5 నందులు, 5-6 నందులు ఆయనకు వచ్చింది. రాబట్టే కదా దాసరి గారు సంతోషపడ్డాడు. అలాగే దాసరి లాంటి ఒక డైరెక్టర్కి రాకపోతే ఏడవరా, అడగరా, క్వశ్చన్ చేయరా, చేస్తే తిడతారా? చెప్పండి ఆన్సర్. తిట్టరు కదా, తిట్టకూడదు కదా, తిడతారు. తిట్టిన సందర్భాలు ఉన్నాయి. మీరే అంటుంటారు కదా, క్వశ్చన్ చేస్తారా, మీకెందుకు రాజకీయాలు? నేను రాజకీయాలు తీసుకుని పక్కన పడేసా, ఏం లేదు అనుకోండి. ఇక అంటే మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలియజెప్పుతున్నా. ఇప్పుడు దీనివల్ల వచ్చేది లాభం లేదు, నష్టం లేదు, జస్ట్ ఫర్ నోయింగ్, అంటే మీకు తెలియటానికి. అట్లా అలాంటి ఆ వాల్యుబుల్గా ఉన్న ఆస్కార్ లాంటి దాని అవార్డుల్ని నాకు అప్పగించారు. మీరు ఎఫ్డీ చైర్మన్గా ఉండండి, మీరు హానెస్ట్గా ఉంటారు, మీరెవరు
మా కులవాడు, మా మతవాడు, మా ఊరోడు, మా ఫ్రెండ్, నా క్లాస్మేట్, విభేదాలు ఏది కూడా అది లేవు అనుకొని నాకు ఇచ్చితే అది ఎందుకు 7 కోట్లు, 8 కోట్లు, 9 కోట్లు అటు కూడా ఖర్చు చేస్తారు. నాది 2.5 కోట్లు అంతే, 3 కోట్లు లోపే. ఒక్క పైసా కూడా తీసుకోవాలి. ఒక్క పైసా కానీ అందులో పాటు తీసుకొని ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకొస్తా తాగల. నేను ఎఫ్డి చైర్మన్ని. నాకు వచ్చినప్పుడు నా 5 స్టార్ హోటల్లోనే నన్ను పెడతారు, నేను చైర్మన్ కాబట్టి. నేను వేయలే. ఎవరైతే వేషాలు వేసి వచ్చిన కళాకారులు రూములు ఇస్తారో నేను ఆ రూముల్లోనే ఉన్నా, అక్కడే ఉన్నా. అది మీ పర్సనాలిటీ. ఇంకా అయిన తర్వాత వాళ్ళందరికీ చెప్పా, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది, తెలంగాణ అందరూ కలిపి ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పా, మీరందరూ ఇలా జడ్జిల్ని పెట్టుకుంటున్నా. ఆ జడ్జిల్ని ఏరి పెట్టుకున్నా. చాలా చదువుకున్న వాళ్ళు, చాలా నిష్ణాతులు పెట్టుకుంటే జర్నలిస్టుల ముందు చెప్పా, వాళ్ళందరికీ పుస్తకం ఇచ్చా. ఈ 12 మంది ఇలా వాళ్ళు, ఈ ఊరాళ్ళు, ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. జడ్జిల గురించి వివరించి వాళ్ళందరికీ బుక్ తయారు చేసేది మీరు చదువుకోండి. ఇందులో ఎవరైనా అబ్జెక్షనబుల్ మనిషి ఉంటే ఇది తీసేయాలంటే మీరు నాకు చెప్పండి, తీసేస్తా. సో పారదర్శక అనేది మెయింటైన్ చేశారు మీరు అప్పుడు. అందరు జర్నలిస్టుని కూర్చోబెట్టా, 40 మందిని. ఇదిగోండి ఈ జడ్జీలు. అన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఓకే సార్ కన్ఫర్మేషన్ అందరూ చేతులు ఎత్తుకున్నారు జర్నలిస్టులు. ఇంకో జర్నలిస్ట్ అడిగారు, ఏలూరు రఘు గారు అనుకుంటా, పెద్ద జర్నలిస్ట్, ఆయన సీనియర్ మోస్ట్. ఆయన ఇంకో జర్నలిస్ట్ అడిగారు, ఏంటి మరి పోసాన్ని మరి ఏం కెలకాలి మరి ఏంటిదంటే దొరకలేదే అదే అన్నాడు ఆయన. పోసాన్ని దొరకడు కదా మనకి, అలాంటి పిచ్చి పనులు చేయడు కదా అని ఓ జర్నలిస్ట్కి నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. పైగా అంత అయిపోయిన తర్వాత పెద్ద దినపత్రికలు వాళ్ళు మొత్తం ఇంత బాగా చేశారు ఈ వ్యవస్థను చెప్పి అర పేజీ రాశారు ఈ అంశానికి సంబంధించి మా గురించి. ఒక్కరు కూడా నన్ను కమెంట్ చేయలే. దొరకలేదు మీరు ఇక. కాదు, ఎవరెవరికి రావాలో వాళ్ళకే వచ్చినాయి నంది అవార్డులు, వాళ్ళకే వచ్చినాయి, అర్హులకే వచ్చాయి. నాకు వేరే ఇద్దరు ముగ్గురు నన్ను రికమెండ్ అడిగారు. అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఒక ఎమ్మెల్యేనో మరొకరు రాజకీయ నాయకుడు అడిగితే రికమెండేషన్తో లెటర్ తీసుకొచ్చి ఇచ్చారు. చూస్తే ఇది మన పార్టీకి వాళ్ళ చాలా సేవ చేశారండి, ఎవరో చూడండి. నేను చూసి అలా చించి అక్కడ మేనేజర్కి ఇచ్చి అవి బీరువాలో పెట్టుకుని ఎప్పుడైనా పనికి వస్తాయి. అసలు ఇలాంటివి చేయాలంటే కూడా ఇప్పుడుగా ఉంటే అడగండి. ఆ మేనేజర్ పేరు సాయి. ఎందుకు చెబుతున్నారు సార్ అంది. మరి చెప్పకుండా ఎవరు రికమెండేషన్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేయాలా అన్న. ఒకవేళ సీఎం గారు మరి మిమ్మల్ని చెప్పి మీకు ఏమని అడిగితే, ఎవరికైనా మన వాళ్ళకి ఇవ్వమని అడిగితే ఏం చేస్తారు? సీఎం గారు చెప్పారనుకోండి, చెప్పారు అని మీరు చెప్తే కన్ఫామ్ అంటే నేను లెటర్ రాసి రాజీనామా చేసి వెళ్ళిపోతాను సార్. అన్ని ప్లాన్ చేసేసుకున్నారు మీరు. సో అందుకే ఈ అవార్డులకు సంబంధించి హీరో సిద్ధార్థ్ కూడా చాలా సందర్భాల్లో ఫీల్ అయ్యాడు సార్. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, మూవీకి హీరోయిన్ కి అవార్డు వచ్చింది, డైరెక్టర్ కి అవార్డు వచ్చింది, శ్రీహరికి అవార్డు వచ్చింది, ఆయనకి ఎందుకు రాలేదని ఫీల్ అయ్యారు. అట్లాంటివి చాలా ఉన్నాయి. అది నేను చూసి ఇలా ఉండకూడదు, ఇలా నడవకూడదు, ఇలా తప్పు అని. ఇది నాటక కళాకారులు ఎవరెవరు బాగా చేశారో ఆ నాటక కళాకారులకి వాళ్ళకే 100%, 99 కూడా కాదు, 100% ఆ జడ్జిలో కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాల, ఎవరికి ఇస్తున్నారు అని కూడా అడగల, వదిలేశారు మీరు. వాళ్ళని తీసుకెళ్ళి కలెక్టర్ గారు ఆఫీస్ పక్కనే, కలెక్టర్ గారు రూమ్లో ఆ పక్క రూమ్లో పెట్టే అందరిని జడ్జిల్ని, ఇక్కడే తలిపేసుకొని మీరు ఇక్కడే తలిపేసుకోండి, మీరన్నీ జడ్జి చేసుకోండి
అప్పుడు రవీంద్ర భారతికి రండి, నాకు కూడా చెప్పొద్దు, నేను కూడా జనాల్లో కూర్చుంటాను అని పోయి జనాల్లో కూర్చున్నా. అప్పుడు డయాస్ మీద వచ్చిన తర్వాతే తెలిసింది నాకు ఎవరెవరు కొత్తలేవో. నాకు చైర్మన్ గా ఉన్నా కూడా మీకు అప్పటికప్పుడు నిజమేలా మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక్కడిని కూడా నేను అడగల. ఎవరు చెప్పండి అబ్బా, కనీసం అది కూడా అడగొచ్చు. మీకు ఆ రైట్ ఉంది, బట్ అడగలేదు. నేను అసలు దగ్గర కూడా పోలా. అది చేశాను కాబట్టి మీరు ఏమన్నా, నా మనసు సాక్షి నాకు ఉంటుంది కదా, ఎవడన్నా ఏమన్నా అనుకొని అంటే అప్పుడు ఎవ్వరు ఏమన్నా పెద్ద పెద్ద దినపత్రికలు నా గురించి చాలా గొప్పగా రాసినాయి. అది మన ప్రెస్ మీట్లో వాళ్ళ పేర్లు చెప్పి మరీ థ్యాంక్స్ చెప్పా. నేను చేసిన ఈ పనికి, మంచి పనికి మీరు బాగా చేశారు, ఈ నంది అవార్డులు బాగా చేశారు అని. అలా ఉండాలని నేను కోరుకుంటా. మరి ఈ విషయంలోనే మరి తిడుతుంటారు. అది ఎందుకో వాళ్ళకే తెలియాలి సార్, వాళ్ళకే తెలియాలి. సో సార్, ఈ మూవీ గురించి మాట్లాడితే, ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ గురించి మాట్లాడితే, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, లిరిసిస్ట్, మీరు యాక్టింగ్ కూడా చేశారు ఆబ్వియస్గా. సో వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయగలిగారు మీరు? ఎవరైనప్పుడు మా అమ్మ ఇంట్లో ఉంది, నేను మా నాన్న వస్తారు లంచ్ టైంకి. మావిడ ఏం చేసింది, వంకాయ కూర, బీరకాయ ఒకటి, ఒక పప్పుచారు ఒకటి, ఒక ఇక పచ్చడి, రోలు పచ్చడి, మజ్జిగ, మళ్ళా పెరుగు, ఇన్ని పెట్టుద్ది. ఓకే, అర్థమైంది. ఆ తల్లి కాపురం చేయాలి కదా, సంసారం ఏడ్చాలి కదా, ఇట్లన్నీ కంపల్సరీ నేర్చుకోవాలి. ఆ సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ అంతే, నేను అన్ని నేర్చుకోవాల్సింది, అన్ని నేర్చుకున్నా. ఇప్పటికీ నేర్చుకుంటున్నారు సార్? ఇప్పటికీ నేర్చుకుంటున్నా. ఇప్పటికీ కొన్ని నాకు అంటే కొన్ని అవి నాకు అవసరం లేదు కదా అని నెగ్లెక్ట్ చేశా. ఇప్పుడు ఆ పనికి వచ్చే నాటికి అది అంత నాకు జ్ఞానం లేకుండా పోతే మా అసోసియేట్లు ఉన్నారు ఇద్దరు, మరి వర్మ అని, మహేష్ అని, వాళ్ళ మీద డిపెండ్ అవుతా. అవి వర్మ చేసి పెట్టు, వర్మ ఇది చెయ్యి, అది ఎట్లా బాగుంటుందా, అది ఇది బాగుంటుంది, అదే బాగుంటుందండి. సరే, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి మిమ్మల్ని గైడ్ చేస్తారు. అంటే వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంటే వాళ్ళు, నాకు అన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి. కానీ అందులో ఒక టెక్నికల్గా నాకు తెలియనప్పుడు వాళ్ళు చదువుకొని ఉంటారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యాను నేను హాయిగా. అండ్ అందులో ఒక భాగంగా సార్, నేను చూసాను, మీరు ఫోన్ కూడా నోకియా ఫోన్ వాడుతున్నారు సార్. ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ వాడకుండా నోకియా వాడుతున్నారు, ఎందుకు సార్? ఇప్పుడు నాకేం కావాలంటే, ఎప్పుడన్నా నా ఫ్రెండ్తో మాట్లాడాలంటే అది నాకు చాలు, నేను డైరెక్ట్తో మాట్లాడాలంటే అది నాకు చాలు, ఇంకో ఆర్టిస్ట్తో మాట్లాడితే చాలు. మరి దీనికంటే యాపిల్ ఏదో ₹1,00,000 పెట్టి అవి కొంటే నాకున్న పర్పస్ ఏంటంటే మాట్లాడటం వరకే, అంత కమ్యూనికేషనే. ఆ కమ్యూనికేషను ఎవరికి ల్యాండ్ ఫోన్ ఉండేది, అది చాలు. ఇప్పుడు ఇది కూడా లైన్, జస్ట్ లైక్ లైన్, ఇది ల్యాండ్ ఫోన్ లాంటిదే ఇది నోకియా కూడా, అది చేసుకుంటా. ఇంకా నాకు యాపిల్తో నాకే సంబంధం. అంటే సార్, సోషల్ మీడియా చూడాలన్నా, దాంట్లో ఏం నడుస్తుందో చూడాలంటే కూడా స్మార్ట్ ఫోన్ ఇంపార్టెంట్ కదా సార్? కాదు, టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి, ఇంక దేనికి కావాలి? ఫుల్ క్లారిటీతో ఉన్నారు. నాకు అంటే నాకు తెలియదని కాదు, నిజంగా తెలియదు. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని లేదు నాకు. అందుకంటే అన్నీ నాకు పనులు లేవు, నాకు వేరే పనులు ఉన్నాయి. సోషల్ మీడియాతో చదవాలి, చూడాలి, మళ్ళీ పెట్టాలి అనే అవకాశం నాకు లేదు, అవసరం కూడా నాకు లేదు. నాకేంటంటే షూటింగ్ పనులు, ఎక్కడన్నా ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే ఏంటి గుడ్డు బ్యాడ్ అంటే అది చెప్పటం, ఇంట్లో వస్తే నా భార్య బిడ్డలు, అంతే. అన్నిటికీ ఒక రిస్ట్రిక్షన్. ఇంకా ఇతరతో ఏం లేదు. క్లబ్కి వెళ్ళేది లేదు, పబ్కి వెళ్ళేది లేదు, ఫ్రెండ్షిప్ మీటింగ్ పెట్టేది లేదు, టక్ కొట్టుకొని పెగ్గేసేది లేదు, పాన్ పరాగ్ కొట్టేది లేదు, సిగరెట్ లేదు, ఏమీ లేదు. ఇంకా నాకు పనులే ఉంటాయి. క్లబ్ కూర్చుంటే పోయి తాగుతుంటే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వాడి తిట్టి వీడి తిట్టి సిగరెట్ వేసుకో దగ్గి చచ్చి, తర్వాత
పాన్పరాగ్ అయితే పళ్ళు పోయి క్యాన్సర్ వచ్చి ఇవేమీ పట్టించుకోను నేను. ఇంటికి వస్తే మంచి అన్నం తింటా, స్వీట్లు తింటా, అరిసెలు తింటా, అన్ని రకాలు తినేస్తా. సో సార్ ఈ మూవీలో మీరు లేడీ గెటప్ కూడా వేశారు ఇది ఈ మూవీలో. అరుణారెడ్డి మూవీ సార్, ఆపరేషన్ అరుణారెడ్డి నేనా? movie. చేరేశాను, అదే ఎర్ర చీర. అది మరి చెప్పకూడదు కదా. చేశాను 2-3 సార్లు. చాలా సీన్లో ఉంటాను. అవును. అది మంచి పర్పస్ తోనే చేయటం జరిగింది. ట్విస్ట్ అనేది ఆ, కన్సిడర్ చేయొచ్చా సార్ దాన్ని? చేయొచ్చు. చేయొచ్చు. అది అందుకని నేను ఇది చిన్న సినిమా అయినా చాలా ఇట్లా కొన్ని షాకులు వచ్చేలాగా ట్విస్ట్లు అవన్నీ బాగా వచ్చినాయి, అమరినవి. సరే ఆ తర్వాత ప్రజలు వాళ్ళ చేతుల్లో ఉంది. అది పెడతారా నెడతారా అది. సో సార్ టీజర్ రిలీజ్ అయింది సార్. టీజర్ చూసి అయితే అందరూ కూడా ఏంటి అన్నట్టుగా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, క్యూరియస్ గా ఉన్నారు. సో చూడాలి ఎలా ఆదరిస్తారు అనేది. టీజరు పాస్ మార్కులు వేశారు. అదే అదే అంటున్నా, కమెంట్స్ కూడా చూస్తుంటే పోసాని ఈస్ బ్యాక్ అంట క్లియర్ గా పెడుతున్నారు. కాదు చూస్- శివాని, సినిమా అనేది మనం ఎంత కష్టపడి చేసినా కానీ సినిమా హిట్ అవుద్ది అనేది లేదు. హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. పట్టవచ్చు. ఇది 2 రోజులు 3 ఏళ్ళు తర్వాత ఇప్పుడు మనం చేస్తున్నామంటే ఇంకేదో మొత్తది మొత్తం పెట్టేసి బుర్ర పెట్టేసి చేశాట అలా ఉండదు. సినిమా ఆడుతుంది ఆడదు అని ఎవ్వడూ చెప్పలేడు. అది జనాల్లోకి వెళ్ళే వరకు ఎవరు సినిమా చెప్పలేరు. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళైనా సరే ఎక్కడి నుంచి ఈ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా కూడా, ఫారిన్లో కూడా, హాలీవుడ్లో కూడా ఎవడు ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా సరే ఈ సినిమా ఆడుతుంది అని ఎవడు చెప్పలేను, నేను చెప్పలేను. అందుకని అతిశయం నేను పెట్టుకోను, సో తీయడం వరకే పని, అంతే. ఆ తర్వాత ప్రజల చేతిలో ఉంటుంది. అదే దాసరి గారు చెప్తారు. దాసరి గారు ప్రేమాభిషేకం పెద్ద హిట్ అండి. 1 year అనుకోండి, అంత నా అంటా చూడు, నా భూతో నా భవిష్యత్ అని ఆ లెవెల్లో అంత గొప్పగా తీశాడు. అంత గొప్ప మామూలు పాత కథ ఎట్లా ఉందంటే కళ్ళు ఏడుస్తూ బయటికి పంపించాడు దాసరి గారు. అది పెద్ద హిట్ అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నాగేశ్వరరావు గారు నిర్మించారు. ఆయన హీరో, ఈయన డైరెక్టర్ని పిలిపించుకున్నాడు. అది ప్రెస్లో చెప్పారు, ఏమండి దాసరి గారు ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత పెద్ద హిట్ అవుద్దని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఆయన అన్నాడు తెలుసా దాసరి నారాయణరావు గారు, ఏమండి ఈ సినిమా ప్రేమాభిషేకం పెద్ద హిట్ అవుతుందని తెలిస్తే అఖిల నాగేశ్వరరావు గారికి నేను ఎందుకు ఇచ్చేవాడినండి ఈ స్క్రిప్టు, నేనే అప్పు చేసి నేనే చేసుకుంటే ఈ డబ్బులు అంటే 10 కోట్ల డబ్బులు నాకు వచ్చాయి కదా. నాకు తెలియవయ్యా, జనంలో ఉన్నాయి, మనలో లేదు. క్లారిటీ. ఓకే. సో సార్ ఇప్పుడు టీజర్ అయితే చూసాము, కానీ రిలీజ్ డేట్ ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? అది జూలైలో 2 weeks 3 weeks 4 లాస్ట్ మంత్లోన అక్కడ చేయాలని నిర్ణయించుకొని ఈ పని సాగిస్తూ ఉన్నాం. ఓకే. సో సార్ ఈ స్టోరీ మీరు చెప్పారు స్టార్టింగ్ లో, ఒక సమ్మరీ వేలో అయితే చెప్పారు. ఇది ట్రూ స్టోరీ అని అడిగితే ఏం చెప్తారు సార్? లేకపోతే ఫిక్షనలా, ట్రూని కొంచెం ఫిక్షనల్ గా యాడ్ చేసి చేశారా? అది లేదు, మామూలు సినిమా కథే డెవలప్ చేశారు మీరు ఇంకా దాన్ని? మామూలు కథ. ఒక కథ అనుకోవాలి, అనుకుంటే 1 or 2 సీన్ వచ్చింది అనుకో, దాంతోపాటు వెళ్తా ఉంటుంది కథ. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, విమర్శించడం అంతా చేశారు. సో మూవీ కూడా కొంచెం అదే వేలో ఎమ్మెల్యే దానికి సంబంధించి అసలు లేదు, ఏం రిలేటెడ్ అయితే అస్సలు లేదు, ఓకే 1% కూడా లేదు. అంటే ఒక 5 నిమిషాలు ఏంటంటే పాలిటిక్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, ఒక పార్టీ ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఒక 88 ఏళ్ళు పెద్ద ఆయన. అంత పెద్ద ఆయన కూడా అవినీతి చేస్తాడా అని ఒక జర్నలిస్టు ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి స్టింగ్ ఆపరేషన్ పెడితే అతను అవినీతి చేశాడు అనేది తెలిసిన తర్వాత చెప్పినట్టుగా ఛానల్లో పలానా ఈ పార్టీ అధ్యక్షుడు ఇలా అంత అవినీతి చేశాడు అనగానే
ఆ ముఖ్యమంత్రి అతన్ని పార్టీలోంచి బహిష్కరించాడు. అంతే, ఇక లేదు కథ. దీని మ్యాక్సిమం ఎంతంటే దీని చుట్టే తిరుగుతుంది ఇంకా. ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకే, ఇంతవరకే. మిగతా అంతా ఫ్యామిలీ డ్రామా, ఓన్లీ ఫ్యామిలీ డ్రామా. ఆ ట్విస్టులు డ్రామాలు ఉంటాయే. అవును, ఆ తాళి తీసి ఇచ్చేయడము. ఓకే ఓకే ఓకే. సో సార్, ఓకే, ఫ్యూచర్ ఏంటి సార్? ఇంకా ఎలాంటి మూవీస్ తో మీరు మా ముందుకు వస్తున్నారు? లేకపోతే పాలిటిక్స్ లో ఏమన్నా రీ ఎంట్రీ అలాంటివి చూడొచ్చా? అంటే పోయింది లేదు, వచ్చేది లేదు. అంటే ఏదైనా ఈ పాలిటిక్స్లో ఇలా ఏం జరుగుతుంది అంటే మాట్లాడతా, తప్పే ఉంటుంది. ఒక మంచి మాటలు చెప్తే ఎవరు నన్ను తిట్టరుగా. ఒక మంచి మాటలు నేను మంచి కానీ కొందరికి నచ్చకపోవచ్చు కదా సార్. అంటే నచ్చకపోవచ్చు అంటే, ఒక అవినీతి పరుడు ఉన్నాడు, మీరు ఎప్పుడు అవినీతి చేయకండి అంటే వాడికి నేను నచ్చను. ఏమయ్యా, కత్తులు కటార్లు అన్యాయంగా కోపం వచ్చితే పొడవకండి, మర్డర్ చేయకండి, ఇది తప్పు కదా, అది క్రైమ్ కదా అన్నాం అనుకో, కిల్లర్కి నేను నచ్చను. సుపారీ తీసుకుంటాడే వాడికి నేను ఎందుకు నస్తాను? ఏంటి పోసానగడు ఎలా అంటాడు, పోసానగడు ఒక 10 ఏంటి పోసానితో పై చేస్తానంటాడు. అంటే నచ్చ ఇది ఒక విషయంలో గాంధీ గారికి కూడా కొంతమందికి నచ్చల. ఆఫ్టర్ ఆల్ బచ్చాను నేను ఎంత చెప్పు, మరి నచ్చకపోగట్టే కదా గాంధీ గారిని చంపేశారు. సో ఎందుకు సార్ ఫుల్ ఫ్లెష్డ్ గా ఎందుకు పాలిటిక్స్ లో రావట్లేదు? ఇప్పుడు కాదు, నేను ఫుల్ ప్లెజ్డ్గా పాలిటిక్స్ అంటే నాకు ఆ ఓపిక లేదు. ఫస్ట్ అంటే నేను ఒక కుటుంబీకుడిని. ఈ కుటుంబీకుడు ఒక భార్య, బిడ్డలు అందరూ ఉన్నారు. ఈ ఇంట్లో మా వాళ్ళు కాదు, ఏ వాళ్ళైనా, మీ వాళ్ళైనా సరే, మీ ఇంట్లో అయినా సరే, ఎలక్షన్లు వస్తున్నప్పుడు మీ నాన్నగారు మాట్లాడతాడు రాజకీయాల గురించి, మీ అమ్మగారు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, మీ బంధువులు ఉంటే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, అమ్మా నమస్కారం, పోయిసారి ఇచ్చినట్టుగా ఈసారి కూడా నాకు మీరు బ్లెస్సింగ్ చేయండి ఓటేసి, అలాగేనండి అలాగేనండి అని వెళ్ళిపోగానే, ఏమలాగా ఆ మురికి కాలువ బాగు చేయాల మొగుడా అంటే 5 ఏళ్ల పాటు చేయలేదు, మళ్ళీ వచ్చి నమస్కారం పెడతాడు. ఎందుకు ఇవ్వాలి దీనికి ఓటు అని మీరు మాట్లాడుకుంటాం. నేను పైకి మాట్లాడతాను, మేము తెర వెనక మాట్లాడతాము, మీరు తెర మీద వచ్చి అంటే నేను పైకి మాట్లాడుతుంటే మీరు రాజకీయాల్లోకి వచ్చినట్టు అనుకుంటున్నారు. కానీ సార్, మిమ్మల్ని ఆదరించే అభిమానులు అలాగే అనుకుంటారు కదా సార్. ఇప్పుడు మీకు ఫ్యాన్స్ ఉన్నారు బయట, ఎంత అవునన్నా కాదన్నా. సో మీరు ఒక పర్టికులర్ ఒక విషయానికి సంబంధించి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో తెలియదు, కానీ వాళ్ళైతే అయ్యో మా అభిమానం, లైక్ మీ అభిమానులు అలా అనుకుంటారు, అయ్యో మా స్టార్ ఇలా మాట్లాడుతున్నారు, వి నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్, ఈ అంశం గురించి మనము మాట్లాడాలి అని వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు. ఉంది, చాలా మంది నాకు తెలుసు, ఎక్కడి నుంచో కూడా, ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి కూడా మాట్లాడతారు. మీరు ఒక హోదాలో ఉన్నారు సార్, అంతటి హోదాలో ఉన్న మనిషి ఒక అంశం గురించి మాట్లాడుతున్నారంటే సీరియస్ గా తీసుకుంటారు. అందుకనే నేను రాజకీయాల్లోకి ఉండటం అంటే అర్థం ఏంటంటే, వాడు ఎమ్మెల్యే అయి ఉండాలి, మంత్రి అయి ఉండాలి, ఇంకోటి ఉండాలి, ఒక పదవి ఉండాలి, అది ఉండాలి. నథింగ్ బట్ సర్వీసు. నేను సర్వీస్ చేయటం కాదు, నథింగ్ బట్ ప్రీచింగ్. జనాలకి ఏది తప్పు ఇది కాదయ్యా, ఇలా చేయకూడదు. ఇది ఇది మీరు చెప్పారు కదా, వస్తే ఇక్కడ ఈ కాలమంతా మొత్తం కొట్టేసేసి వాటర్ అన్ని వచ్చేసేసి అటు చేస్తారన్నారు కదా, చేయనప్పుడు ఎందుకయ్యా మన నీకు ఎమ్మెల్యేకి ఇవ్వటం అనేదే పైన మాట్లాడతా. అది రాజకీయాల్లోనే వచ్చినట్టు కాదు. ఓకే, అర్థమైంది సార్. ఇకపై మాట్లాడతారా? ఎందుకు మాట్లాడకూడదండి. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు వచ్చారు, ప్రధానమంత్రి గురించి ఒక మాట చెప్పండి అని అనుకోండి, నేను రాజకీయాల్లో లేనండి, అది ఫూలిష్నెస్ అన్నమాట. రాజకీయం అంటే సర్వీస్ చేయటం. రాజకీయాల్లో ఉండి సర్వీస్ చేయటం వేరు, బయట ఉండి నేను ప్రీచింగ్ చేయటం వేరు. సో మీరు ప్రీచ్ చేస్తున్నారు. మీరు అడుగుతారు, ప్రధానమంత్రి, ఎస్ నరేంద్ర మోడీ గారు, he is the sweetest, he is the hottest, he is honest, nothing but honest. ఇలాంటి
మంచి పొలిటీషియను, మంచి మనిషి మన భారతదేశానికి ఉన్నాడు. ప్రౌడ్లీ ఐ కెన్ సే మై మై ప్రైమ్ మినిస్టర్ ఈజ్ వెరీ వెరీ హంబుల్ పర్సన్, క్లియర్ పర్సన్ అని ఇది చెప్తే రాజకీయాల్లోకి వచ్చినట్ట మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే వస్తారేమో అన్న ఆశతో కాదు. ఉంటారేమో. ఎప్పుడు అడిగినా నేను మాట్లాడతాను. ఓకే. ఓకే సార్. సో ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ గురించి మీరు ఫైనల్ గా జనాలకి, ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ ఆ, ఈ ప్రజానికానికి ముఖ్యంగా జడ్జెస్కి నమస్కారాలు. ఇది నేను రైటర్ని మీకు తెలుసు, డైరెక్టర్ని మీకు తెలుసు, ఆర్టిస్ట్ని మీకు తెలుసు. ఇవన్నీ కలిపి నేను సినిమా చేసుకున్నా. ఒకప్పుడు చేశారు మీకు తెలుసు, మెంటల్ కృష్ణ చేశాను, రాజావారి చెరువు చూశాను, ఆపరేషన్ దుర్యోధన చేశాను, ఇప్పుడు ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా చేస్తున్నా. ఇది 100% మీకు నచ్చుద్ది. ఎందుకంటే ఇది ఒకరి కోసం చేసే సినిమా కాదు, ప్రజలందరికీ తెలియజెప్పడానికి చేసే సినిమా. అంటే ఈ కథ బాగుంటుంది, మీరు చూస్తే మీకు నచ్చుతుంది అనే నమ్మకం నాకు పర్ఫెక్ట్గా ఉంది అని నేను ముఖ్యంగా జడ్జెస్కి చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడికి వచ్చినందుకు. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీకి సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ సార్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఆపరేషన్ అరుణారెడ్డి మూవీకి సంబంధించి బిట్స్ అండ్ పీసెస్ లో చాలా విశేషాలు తెలుసుకున్నాం. కానీ ఈ మూవీ ఎలా ఉండబోతుంది, స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే, అండ్ అట్ ది సేమ్ టైం క్యారెక్టర్స్ కూడా ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే థియేటర్స్ కి వెళ్ళి ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. సో దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.